నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వం కోసం పనిచేస్తుందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది జూన్ నుంచి ఐబీ విధానం 1వ తరగతి నుంచి అమలవుతుందన్నారు. నాడు నేడు ద్వారా వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చినట్లు గవర్నర్ తమ ప్రసంగంలో తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళల ఆర్థిక అభ్యున్నతికి ప్రత్యేక కృషి చేయడం జరిగిందన్నారు. సంక్షేమ ఫలాలను డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారుల అకౌంట్లో జమ చేసి అవినీతికి తావు లేకుండా చేశామన్నారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. And provide adequate infrastructure in 56,703 institutions, which includes government schools, welfare hostels and junior colleges in 3 phases. The modernization and infrastructure development works have been completed in all 15,715 government schools in phase 1, and works have been taken up in 22,344 schools in phase 2. So far, rupees 7,163 crore has been expended under Nadu Nedu. Modernization of the balanced schools will be taken up in the next phase. Family doctor scheme, doctor program, PHCs were reorganized to ensure 2 PHCs in each mandal or 1 PHC and 1 CHC. This is a new chapter in preventive care. Each PHC is provided with 2 doctors and 12 other paramedical staff to ensure better quality of preventive health care. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం గ్లోబల్ ప్రచారంలా ఉందని టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. అసెంబ్లీ వెలుపల రామానాయుడు, అశోక్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలపై గవర్నర్తో ప్రచారం చేయించుకున్నట్లు ప్రసంగం ఉందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిన వైసీపీ ఇప్పటివరకు ఎన్ని అమలు చేసిందో చెప్పలేని దుస్థితిలో ఉందని మండిపడ్డారు. ఒక గోబెల్స్ ప్రచారం, అన్ని విధాలా ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అంకెలగారడీ చేసి భూతత్వంలో చూపించడానికి ఒక ప్రయత్నం చేసింది. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితుల్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం. అన్ని రంగాల్లో ఫెయిల్యూర్. రాష్ట్రాన్ని అప్పులమయంలో నెంబర్ 1 చేశారు. శాంతి భద్రతలో ఆఖరి స్థానానికి చేర్చారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరి ఆఖరి బడ్జెట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ముందు గవర్నర్ ప్రసంగంలో పోలవరానికి సంబంధించి దగా చేశారు, రాజధానికి సంబంధించి దగా చేశారు, నిరుద్యోగులకి దగా చేశారు, బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చే రాయితీలని రద్దు చేశారు, రైతులను దగా చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను తెచ్చి జగనన్న పేర్లేసుకొని వైఎస్ఆర్ పేర్లేసుకొని పబ్బం కట్టుకుంటా ఉన్నారు. నువ్వేం చేశావంటే సమాధానం లేదు. అప్పులమయంగా మార్చారు. అప్పుల్లో నెంబర్ 1 స్థానానికి ఈ రాష్ట్రాన్ని నెట్టారు. విద్యా వైద్య ప్రమాణాలు పడిపోయినాయి. కనీస సదుపాయాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా ఒక తప్పుల తడక మాదిరిగా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో అబద్దాలు అసత్యాలు చెప్పి ఈ రోజు కూడా అసెంబ్లీలో సైతం గవర్నర్ గారితో అదే అబద్దాలు అదే అసత్యాలు ఈవేళ ప్రసంగంలో చెప్పించినటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరానికి లోయకి ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి అంత దూరం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే, నిస్సిగ్గుగా ఈవేళ అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఈవేళ గవర్నర్ గారితో పలికించడం. అందులో ఏదైతే విద్య నాడు నేడు గురించి చాలా గొప్పగా మరి గవర్నర్ గారితో చెప్పించారు. కానీ వాస్తవంగా చూస్తే ఈవేళ ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమైపోయి 4-5 తరగతుల్ని మరి క్లోజ్ అవడంతో ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లో
పర్టికులర్గా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి పాఠశాలలు మూతపడిపోయినటువంటి పరిస్థితి ఇవాళ గ్రామాల్లో చూస్తున్నటువంటి స్థితి. శ్రీనివాసరావుపేటలోని సెకండ్ ఫేజ్ బీటీ రోడ్ నిర్మాణానికి మేయర్ కావటి మనోహర్ నాయుడు శంకుస్థాపన చేశారు. శ్రీనివాసరావుపేట రామనామ క్షేత్రం నుండి శ్మశాన వాటిక వరకు 1,20,00,000 రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ కావటి మనోహర్ నాయుడు స్థానిక కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. బీటీ రోడ్ నిర్మాణాన్ని నెలాఖరు నాటికి పూర్తి చేయడంతో పాటు శ్మశాన వాటిక అభివృద్ధి 5 కోట్ల రూపాయలతో అంచనాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. 3.5 కోట్ల రూపాయలతో బస్టాండ్ నుండి గాంధీ బొమ్మ వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు మేయర్ తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గేదెల రమేష్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 1,20,00,000 రూపాయలతో ఈరోజు ఈ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేశాం. మరి గతంలో అక్కడక్కడ కొంత ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్లు కూడా స్థానిక పెద్దలందరితో కూడా మాట్లాడి ఆ ఎంక్రోచ్మెంట్లు కూడా తొలగించడం కూడా జరిగింది. ఇప్పుడు బీటీ రోడ్డు ఈ శ్మశానం వరకు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అంచనాలు తయారు చేశాం. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. మరి 15-20 రోజుల్లో కూడా ఈ రోడ్డు మొదలుపెట్టేసి ఈ నెలాఖరికల్లా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నందివేలుగు రోడ్లో కూడా మరి బస్టాండ్ దగ్గర నుంచి మరి ఈ యొక్క పాత గుంటూరు కూర్చున్న గాంధీ బొమ్మ దగ్గర కట్టేటువంటి ఫ్లైఓవర్ వరకు కూడా మరి 3 కోట్ల రూపాయల నిధులతో బీటీ రోడ్డుకి ఈరోజే శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశాం. మరి దానికి మరి నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ గారు కానీ అందరం కూడా మరి శంకుస్థాపన చేశాం. కోట్ల రూపాయలతో కనీసం సుమారుగా ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలకు గాను సుమారుగా 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదే పరిధిలో ఈరోజు ఆరగ్రహారం కానించి లాల్పురం రోడ్డు దాకా 3 విడతలుగా ఈ కనీసం 6 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మించడం జరుగుతూ ఉంది. అందులో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ ఇప్పుడు 1,20,00,000 రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా సరే ఈ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో అభివృద్ధి ధ్యేయంగా మేయర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు వరకు ఈ 1 టౌన్లో 2 టౌన్లో 250 కోట్ల రూపాయల వర్క్ చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఎలక్షన్ రాబోతుంది కాబట్టి వేగవంతంగా పనులు అయిపోయే ఎలక్షన్ లోపే రోడ్లన్నీ పూర్తయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ టైటిల్ యాక్ట్పై వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు న్యాయవాదులు నిరసనలు చేపట్టడం బాధాకరమని వైసీపీ లీగల్ జిల్లా అధ్యక్షులు భగవాన్ అన్నారు. ఇదే అంశంపై సోమవారం నగరంలోని జిల్లా కోర్టు ఎదుట మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ లీగల్ సెల్ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ లీగల్ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ పోలేరు వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షులు భగవాన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాక్టును అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, దీనిని కేవలం ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి మాత్రమే అమలు చేస్తున్నట్లు బురద చల్లడం సరైన విధానం కాదన్నారు. ఈ అంశాన్ని కొందరు న్యాయవాదులు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరైన విధానం కాదన్నారు. జిల్లా కోర్టులో అందరూ న్యాయవాదులు తమ విధులు నిర్వహించుకుంటున్నారని చెప్పారు. రేపు ఈ విధుల బహిష్కరణ ఏదైతే ఉందో దానికి ఒక అవగాహన లేకుండా చేస్తున్నారు. అది వేస్ట్. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే పైకి మాత్రం బహిష్కరిస్తున్నామని చెప్తున్నారు. కానీ కోర్టు లోపలికి వెళ్ళి అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. బెయిల్ అప్లికేషన్స్ జరుగుతున్నాయి, పిటిషన్స్ వేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఇదంతా ఒక పొలిటికల్ రంగు తీసుకొచ్చి పొలిటికల్గా మాత్రమే బాయ్కాట్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ప్రజలు ఎవరు కూడా ఈ విధులు బహిష్కరించట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా పత్రికా ముఖంగా మేము మనవి చేసుకుంటున్నాం. చట్టం మంచిదా కాదా అనేది కోర్టుకు సంబంధించి కోర్టు మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ కోర్టు దీని మీద స్టే విధించింది. దీని తర్వాత ఇంకొక బెంచ్కి వెళ్ళారు. అయినా కూడా మరి న్యాయవాదులు ఏదైతే రెవెన్యూ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో దీనికి సంబంధించి న్యాయవాదుల యొక్క ఆలోచనని, అలాగే ఈ చట్టంలో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనను కూడా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి తద్వారా తీసుకున్న సలహాలు ఆ సలహాలను అమలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే చట్టం ఉందో చట్టం ఈ భూ సర్వే కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క చట్టాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి రెవెన్యూ మంత్రి గారి యొక్క ఆలోచనల్ని పరిగణన తీసుకొని తక్షణమే న్యాయవాదులు అబద్ధపు విధుల బహిష్కరణ కార్యక్రమానికి స్వచ్ఛ చెప్పాలి దయచేసి. లేకపోతే
నెక్స్ట్ 8వ తారీఖు జనరల్ బాడీ మళ్ళీ గుంటూరు బార్ స్టేషన్లో ఉంటుంది. జనరల్ బాడీకి వ్యతిరేకంగా మేమంతా కూడా విధులకు హాజరయ్యే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వెలగపూడిలోని ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. బై బై జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. అయితే పోలీసులు బారికేడ్లు పెట్టి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొంతసేపు వాగ్వివాదం జరిగింది. అసెంబ్లీకి వచ్చే సభ్యులను అడ్డుకునే కొత్త సాంప్రదాయంకు వైసీపీ తెరతీసిందంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిలను రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ సోషల్ మీడియాలో నీచంగా ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తెలిపారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక సొంత చెల్లిపైనే తమ పార్టీ సోషల్ మీడియాలో జగన్ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఈ మేరకు హిమనీ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే షర్మిల భద్రతను పెంచడంతో పాటు ఆమె అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. సొంత చెల్లెల మీదే ఈ విధంగా సోషల్ మీడియాలో మరి వార్తలు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టడి చేయలేనటువంటి పరిస్థితి. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళే ఈ విధంగా ఆవిడ వ్యక్తిగత జీవితం మీద ట్రోల్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చోద్యం చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర మహిళలకు ఏమి న్యాయం చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క షర్మిలమ్మ గారికి న్యాయం జరగాలి, ఆ యొక్క సోషల్ మీడియాలో జరుగుతున్న దాని మీద ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి. మరి పని కట్టుకొని ఆవిడ ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి ఈ ప్రభుత్వాలు ఆవిడ యొక్క భద్రతను కూడా కుదింపు చేసేటటువంటి ప్రయత్నం. వెలగపూడి అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చిన్నరాజప్ప, రామానాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఫిరంగిపురం మండలం అమీనాబాద్ కు చెందిన శకుంతల ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమిలో ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమికి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్ చేయడం లేదని వాపోయారు. తమ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా అడ్డుకుంటున్న సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన కాలనీలలో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. పేదలకు ఇచ్చిన కాలనీలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి ఆస్తి హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. మేము గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇష్యూ చేసినటువంటి జగనన్న కాలనీలో ఇల్లు కంప్లీట్ చేసామండి. మా అమ్మ విడో అండి, కూలి పనులు చేసుకుంటా బీసీ వర్గానికి చెందిన వాళ్ళం అండి. గవర్నమెంట్ ఆదేశాల మేరకు గవర్నమెంట్ ఇచ్చినట్టు లోన్ మేము సబ్సిడీలు అన్నీ తీసుకొని పూర్తి చేసామండి. మా అమ్మగారు కరెంటు బిల్లు కూడా కట్టుకొని ఇంట్లో ఉంటున్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇష్యూ ఆర్డర్లో రిజిస్ట్రేషన్కి మాకు నోటీస్ చేశారండి. అయితే మేము 2 రోజుల క్రితం మేము సచివాలయ కన్సర్న్ అఫీషియల్స్ మేము కలవటం జరిగిందండి.
మేము మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు, పట్టా తీసుకుంటున్నారండి. మాకు వారితో చిన్న డిస్ప్యూట్ ఉందండి, జాయింట్ ప్రాపర్టీ మీద చిన్న డిస్ప్యూట్ ఉందండి. మేము అన్ని ఓపెన్ ప్లాట్స్కి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. అయినా సరే మేము ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నారు, ఇల్లు కట్టనలుగా చేస్తున్నారు. ఇల్లు కట్టుకొని ఫస్ట్ ఇల్లు కట్టి అన్ని కట్టి అప్పులు తీసుకొచ్చి మేము చేసుకుంటే మాకు రిజిస్ట్రేషన్ కాలయాపన చేస్తున్నారండి. మేము బడుగు బలహీన వర్గాలకు చెందిన వారం కాబట్టి మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చిందో 100 గజాల లోపు రిజిస్ట్రేషన్ అంటుంది. దళితులు దాదాపుగా ఆ రోజు ఇచ్చిన 5 సెంట్లు 3 సెంట్లు స్థలాల్లో వాళ్ళ పూర్వీకుల నుంచి అక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ భూముల మీద రైట్స్ కల్పించాలి. మరి ఏదైతే ఆ భూములు ఉన్నాయో ఆ భూముల మీద పూర్తి హక్కు, సంపూర్ణ హక్కు దళితులకి కల్పించాలి. ఎవరైతే పూర్వీకులు ఉన్నారో ఆ పూర్వీకుల నుండి వాళ్ళ వారసులకి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని ప్రజా సంఘాలుగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలను అందజేశారు. కొల్లిపరకు చెందిన మధుసూదన శర్మ శివాలయానికి ధర్మకర్తగా ఉన్నారు. అదే గ్రామానికి చెందిన బాలచాముండేశ్వరి అనే మహిళ గుడి అభివృద్ది పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుడికి ఎలాంటి సంబంధం లేని మహిళ 15 లక్షల రూపాయల వరకు మోసానికి పాల్పడిందని చెప్పారు. జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవస్థాపక ధర్మకర్తను మా తాతల ఆస్తులు ఇచ్చిన దానికంతా మా తాతలు ఇచ్చిన ఆస్తి దానికి సుమారు 20 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో విష్ణుభట్ల బాలచాముండేశ్వరి అనే ఆవిడ గుడి డెవలప్మెంట్ అని చెప్పి చందాలు వసూలు చేస్తూ పాంప్లెట్లు కొట్టి చందాలు వసూలు చేస్తూ ఏమీ చేయకుండా శుభ్రంగా హాయిగా వాడుకుంటోంది. ఈ విషయం ఏమిటని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటోంది. పైగా అర్చకుడికి కూడా నాకు తాళాలు ఇవ్వకుండా చేసేస్తోంది. ఊళ్ళో వాళ్ళని అందరినీ ఎక్కదోసి ఊళ్ళో వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఇది మా స్వంతము, మా గుడి సొంతం, మా తాతలకి ఇచ్చినటువంటి ఆస్తి, దానికి స్థలం కూడా మాదేను, దాంట్లో గుడి కట్టి ఉన్నారు, ఆ గుడి కట్టింది మేమే, దానికి ఆ విధంగా చేసి నానా బాధలు పెడుతోంది. అర్చకుడు కూడా నా మాట వినకుండా చేసేస్తోంది. ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టి. ఎఫ్ఎంఆర్ఐ జనరల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 7న, ఏపీ ఎంఎస్ఆర్యు జనరల్ కాన్ఫరెన్స్ సమావేశాలు ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు విజయవాడలో జరగనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్ను బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. మందుల ధరలను నియంత్రించాలని, వైద్య పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయాలని, జీడీసీలో వైద్య రంగానికి కనీసం 5% వాటా ఇవ్వడంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. జీడీపీలో మనం వైద్య రంగానికి కనీస వాటా 5% కల్పించాలని చెప్పి చూస్తూ ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, యూకే కనుక మనం చూసుకుంటే వైద్య రంగానికి వాళ్ళ వాటా చాలా ఎక్కువగా ఉంటుంది, 15% నుంచి 30% వరకు ఉంటుంది. కానీ మన దేశంలో వైద్య రంగానికి వాటా కేవలం 1.5 నుంచి 2% వరకే కేటాయిస్తున్నారు. దాన్ని కనీసంగా 5% పెంచాలని చెప్పేసి మా డిమాండ్స్ ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వం మెడిసిన్స్ యొక్క ధరలను పూర్తిగా నియంత్రించి తక్కువ ధరలకు మెడిసిన్స్ అందజేయాలని చెప్పేసి మా డిమాండ్స్. జీపీఆర్ఎస్ అనేటటువంటి పేరుతో మన ప్రవేశీ గోప్యతను హరించి మెడికల్ రిప్రజెంటేటివ్ యొక్క ప్రాణాలను కోల్పోయేటటువంటి పరిస్థితి మనం నిత్యం చూస్తూ ఉన్నాం. ఈ రంగంలో మందుల ధరలను తగ్గించకపోయింది కాక ఒక పెనుభారాన్ని వేస్తూ ఆ రకంగా ఫార్మా రంగంలో దోపిడీకి తెరలేపుతా ఉంది ఈరోజు ప్రభుత్వాలు, ఈ యాజమాన్యాలు. సో వీటన్నిటిని వ్యతిరేకిస్తూ మనం ఈరోజు వీటన్నిటిని ఉదాహరణగా రేపు 7, 8, 9 తారీఖుల్లో మా ఎఫ్ఎంఆర్ఐ ఏదైతే ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున మనకి 3 రోజుల పాటు మహాసభలు మాగ్నేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రాలు నిర్వహించుకుంటాం. సూర్యదేవరపేటకు చెందిన సూర్యదేవర కోటేశ్వరరావు కొనుగోలు చేసిన స్థలాన్ని ఆక్రమించుకుని తమపై బవిరిశెట్టి వెంకటరామారావు బెదిరింపులకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అగ్రికల్చర్ ఏడీగా పనిచేసి రిటైర్డ్ అయిన సూర్యదేవర కోటేశ్వరరావు 2022వ సంవత్సరంలో ఎర్రబోతుల మోహన్ రెడ్డి వద్ద 146 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. బవిరిశెట్టి వెంకట రామారావు తాము కొనుగోలు చేసిన స్థలానికి ఫేక్ బీఫామ్ ను సృష్టించినట్లు చెప్పారు. తాము నిర్మించుకున్న ప్రహరీ గోడను పడేసి స్థలాన్ని ఆక్రమించుకున్నారని, కోర్టు దీనిపై ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినా తమపై దాడికి పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ స్పందించి వెంకట రామారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేము ఇచ్చిన డేట్లో అదే డేట్ను ఒరిజినల్ బీఫామ్ మేము చూపించాము అతనికి. ఇది బీఫామ్, అసలు బీఫాము, నువ్వు పెట్టిన సంతకం కూడా దొంగ సంతకం, ఆ తహసీల్దార్ సంతకం కాదది, నువ్వు అన్ని ఫేక్ డాక్యుమెంట్ చూపిస్తున్నావు అని చెప్పేసి ఆయన పోయి అడిగారు. అడిగితే నువ్వు అడగడానికి అసలుకి మాది స్థలం, నువ్వు ఎవడు చెప్పుకుంటావు చెప్పుకోకపోని చెప్పి ఆయన మీద దౌర్జన్యం చేశాడు. ఆయన ఏం చేశాడు, లీగల్ సర్వీస్ కోసం అని చెప్పి మా దగ్గరకు వచ్చాడు. మేమేం చేసామంటే ఆయన దగ్గర ఆధారాలు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని కోర్టు వారిని ఆశ్రయించాము. రెండో జూనియర్ సివిల్ జడ్జి గారు గుంటూరు వారు కోర్టు OS నెంబర్ 27/2024 నెంబర్ మీద, IA నెంబర్ 2/2020 నెంబర్ మీద 9వ తారీఖు మొన్న జనవరిలో ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు సూర్యదేవర కోటేశ్వరరావు గారికి అనుకూలంగా. దాంట్లో ఎటువంటి నిర్మాణాలు కానీ ఇది కానీ ఏం చేయొద్దు, ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు ఎవరు చేయొద్దు అన్నారు. మొన్న 3వ తారీఖు నైటు జనసంచారం లేనప్పుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి ఈయన ప్రారీ గోడ కట్టుకున్న గోడ మొత్తాన్ని పగలగొట్టేసి దాంట్లో కన్స్ట్రక్షన్ చేయడానికి మొత్తం రెడీ చేసుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.